హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నానండి. ఈరోజు గులాబీ జామ్ తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేస్తున్నానో చూడండి. కప్పు పిండి తీసుకోవాలండి. అందులో గోరువెచ్చని పాలు వేసి కలుపుకోవాలండి. మెత్తగా కలుపుకోవాలి, ఉండలు లేకుండానే. అందులో సూనె నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పేటేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఈ లోపల పాకం రెడీ చేద్దాం. పాకానికండి కప్పు పిండిలోకి 2 కప్పులున్నర వాటర్, 2 కప్పులున్నర పందారు వేసుకోవాలండి. మరిగిన తర్వాత లాలికల పొడి వేసుకుందామండి. బాగుంటుంది ఫ్లేవరు. దిగో నిమ్మకాయ రసం వేద్దామండి. పంచదార పాకం గడ్డి కట్టదు. చివరిగానే దించేద్దాం. చివరిగా ప్లేట్ ఇలా పెడదామండి. ఇలాగంటే బాగా సాఫ్ట్గా వస్తాయండి. చిన్న చిన్న ఉండలో చేసుకోవాలి. సాఫ్ట్గా రావాలి. అన్నీ ఒకటే సైజులో ఉండాలి. చూసారా, అన్నీ ఒకే సైజులో రావాలి. ఇలాగా ఆయిల్ ఇటు ఎక్కింది. చూద్దాం. ఇంకానే ఇలాగే ఎర్రగా ఎగాలి. ఇలాగే ఎర్రగా ఎగాలండి, నల్లగా మాడకూడదు. పాకంలో వేసుకుందామండి. తీసుకుంటారా? చూసారు ఎంత బాగున్నాయి గులాబీ జామి. ఇలాగంట్లో అలాగ వచ్చేస్తుంది. ఎన్న పూసలాగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. బా తిన్నామంటే అలాగే వెళ్ళిపోతుందండి. చాలా బాగుంది. మీకు నచ్చితే ఇట్లా తయారు చేసుకోండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి. అలా సపోర్ట్ చేయండి. గంట సభలు మాత్రం మర్చిపోకండి.